హ్మ్. ఒక పసికందు పుట్టిన కొన్ని రోజులకే వాళ్ళ కాలేయం పూర్తిగా నల్లగా మారిపోతుందని ఊహించండి. లేదా మన శరీరాన్ని రక్షించాల్సిన సొంత ఇమ్యూన్ సిస్టమే మన లోపల ఉన్న కొన్ని పైపులను ఏదో పరాయి శత్రువులలాగా భావించి నాశనం చేస్తుందని ఆలోచించండి. వినడానికి చాలా విచిత్రంగా ఉంది గదా! అవును. సో ఈరోజు మన లోతైన విశ్లేషణలో బహుశా ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన ఒక ప్లంబింగ్ అండ్ కెమికల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మన శరీరంలోని జీర్ణ వ్యవస్థ, కాలేయం మరియు పిత్తాశయ నాళాలు. ఖచ్చితంగా. ఇవన్నీ సజావుగా పనిచేస్తే అదొక అద్భుతం. రైట్. కానీ ఒక చిన్న సిగ్నల్ తప్పినా, ఏ చిన్న రసాయనం తేడా కొట్టినా ఎలాంటి విపత్కర పరిస్థితులొస్తాయో మన దగ్గరున్న మెడికల్ సోర్సెస్ ద్వారా ఈరోజు విడమర్చి చూద్దాం. పైకి చూసే ఎన్నో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వెనుక బేసిక్గా ఎంత తీవ్రమైన జీవశాస్త్రపరమైన మార్పులుంటాయో అర్థం చేసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మనం కేవలం జబ్బుల పేర్లు కాకుండా అసలు ఆ మెకానిజం ఎందుకు ఫెయిల్ అవుతుందో ఈరోజు డీప్గా విశ్లేషిద్దాం. ముందుగా ఆ పైపుల నిర్మాణం దగ్గర నుండే స్టార్ట్ చేద్దాం. జీర్ణ వ్యవస్థలో సమస్యలు అంటే మనం తినే జంక్ ఫుడ్ వలనో లేక వయసు పెరగడం వలనో వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ అది సత్యం కాదు. గర్భంలో పిండం ఎదుగుతున్నప్పుడే ఈ ప్లంబింగ్ పనులు ఎలా దెబ్బతింటాయో మనం చూడాలి. అవును. ముఖ్యంగా డౌన్ సిండ్రోమ్ ఉన్నప్పుడు దీని ప్రభావం పడుతుందట కదా. అసలీ డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్లో డాక్టర్లు ముందుగా ఏం గమనిస్తారు? జన్యుపరంగా క్రోమోజోమ్ 21 అంటే 3 కాపీలు ఉండటం వల్ల వచ్చే ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్నప్పుడు డాక్టర్లు కొన్ని బేసిక్ విషయాలను గుర్తిస్తారు. తల్లి రక్త పరీక్షలో చూస్తే మ్యాటర్నల్ సీరం ఆల్ఫా ఫీటోప్రోటీన్ అనే ప్రోటీన్ స్థాయిలు సాధారణం కంటే చాలా తక్కువగా ఉంటాయి. ఓకే. అలాగే అల్ట్రాసౌండ్ చేసినప్పుడు న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ పెరగడం గమనిస్తారు. ఒక్క నిమిషం. ఈ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే? అంటే గర్భస్థ శిశువు మెడ వెనుక భాగంలో చర్మం కింద ద్రవం ఎక్కువగా చేరడం. ఇదొక వార్నింగ్ సైన్ లాంటిది. అయితే జీర్ణ వ్యవస్థ విషయానికొస్తే ఇందులో ముఖ్యంగా డ్యూవోడినల్ అట్రేసియా అనే సమస్య వస్తుంది. డ్యూవోడినల్ అట్రీసియా అంటే చిన్న పేగు మొదటి భాగంలో అడ్డంకి కదా? కరెక్ట్. గర్భం ప్రారంభ దశలో పేగులు మొదట్లో ఒక ఖాళీ పైప్లాగా కాకుండా కణాలతో నిండిపోయి ఒక సాలిడ్ ట్యూబ్లాగా ఉంటాయి. ఆ తర్వాత ఆ ఘనమైన ట్యూబ్కు మధ్యలో రంధ్రం ఏర్పడి మళ్లీ ఒక గొట్టంలాగా మారుతుంది. దీన్నే రీకనలైజేషన్ అంటారు. ఓహో! అంటే పైపు నిర్మించిన తర్వాత లోపల దారి కోసం రంధ్రం చేస్తారన్నమాట. ఎగ్జాక్ట్లీ. కానీ డౌన్ సిండ్రోమ్లో ఈ రీకనలైజేషన్ ప్రాసెస్ ఫెయిల్ అవుతుంది. దారి ఏర్పడదు. దీనివల్ల అక్కడ పూర్తిగా అడ్డంకి ఏర్పడిపోయి ఆహారం ముందుకు వెళ్లే మార్గం మూసుకుపోతుంది. వావ్! ఇది నిర్మాణంలో లోపం. మరి పేగులు ఏర్పడేటప్పుడు అవి శరీరంలో అమరే విధానం కూడా చాలా ముఖ్యమని చదివాను. ఇంటెస్టైనల్ మాల్రోటేషన్ అంటారు కదా. అసలు పేగులు తిరగటమేంటి ఉంటాయి? ఒక తాడును జాగ్రత్తగా చుట్టిపెట్టినట్లన్నమాట. సో ఆ భ్రమణం గనక అసంపూర్తిగా ఆగిపోతే ఏమవుతుంది? ఆగిపోతే దాన్ని మాల్రోటేషన్ అంటారు. దీనివల్ల పుట్టిన మొదటి కొన్ని రోజుల్లోనే లాడ్ బ్యాండ్స్ అనేవి డ్యూవోడినంను బయట నుండి గట్టిగా నొక్కేస్తాయి. లాడ్ బ్యాండ్స్ అంటే ఒక రకమైన టైట్ రబ్బర్ బ్యాండ్స్ లాగా పనిచేస్తాయా? అవును. అవి పేగులను పొత్తికడుపు గోడకు పట్టి ఉంచే టిష్యూ దారాలు లాంటివి. అవి తప్పు స్థానంలో ఉండటం వల్ల పేగును నొక్కేస్తాయి. అప్పుడు శిశువు తీసుకున్న పాలు ముందుకు వెళ్లలేక వాంతులవుతాయి. ఆ వాంతులు పచ్చరంగులో ఉంటాయి. ఎందుకంటే అందులో బైల్ కనిసుంటుంది. ఇది వినడానికే చాలా ఆందోళనగా ఉంది. కానీ ఈ మాల్రోటేషన్ వల్ల ఇంకో ప్రాణాంతకమైన పరిస్థితి వస్తుందనంటారు. అవును. దానిని మిడ్గట్ వాల్యులస్ అంటారు. పేగులు సరిగ్గా ఫిక్స్ అవ్వకపోవటం వల్ల ఆ పేగులన్నీ వాటికి రక్తాన్ని సరఫరా చేసే సుపీరియర్ మెసింటరిక్ ఆర్టరీ చుట్టూ మిలికలు పడిపోతాయి. అంటే ఒక వాటర్ పైపును గట్టిగా మెలిపెడితే నీళ్లు ఆగిపోయినట్లు ఇక్కడ రక్త ప్రసరణ ఆగిపోతుందన్నమాట. ఖచ్చితంగా. రక్తం ఆగిపోతే పేగులు చనిపోవడం మొదలవుతుంది. దీన్నే ఇస్కీమియా అంటారు. ఆ సమయంలో ఎక్స్రే తీసి చూస్తే చిన్న పేగులన్నీ మామూలుగా ఉండాల్సినట్లు కాకుండా కుడివైపున ఒకే దగ్గర గుట్టగా పడి ఉన్నట్లు కనిపిస్తాయి. ఇది తక్షణమే సర్జరీ చేయాల్సిన ఎమర్జెన్సీ. సెకండ్లలో నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితిది. సరే, మనం ఒక ఇల్లు కట్టిన తర్వాత అనవసరమైన ఒక పాట పైపు ముక్కను అలాగే వదిలేస్తే ఎలా ఉంటుందో అలా శరీరంలో మిగిలిపోయే ఒక నిర్మాణం ఉందట కదా, మెకెల్ డైవర్టిక్యులం అంటారు. దాని గురించి చెప్పండి. ఈ అనాలజీ చాలా బాగుంది. పిండం ఎదుగుతున్నప్పుడు తల్లి నుంచి ఆహారం తీసుకోవటానికి ఒక నాళం ఉంటుంది. దాన్ని విటిలైన్ డక్ట్ అంటారు. శిశువు ఎదుగుదల పూర్తయ్యాక ఇది పూర్తిగా కనుమరుగవ్వాలి. ఒకవేళ అది కనుమరుగవ్వకపోతే
అదొక చిన్న ముక్కలాగా పేగుకు అతుక్కుని మిగిలిపోతే ఆ మిగిలిన పేగు ముక్కను మెకెల్స్ డైవర్టిక్యులం అంటారు. ఇది ట్రూ డైవర్టిక్యులం. అంటే ఈ చిన్న ముక్కలో కూడా సాధారణ పేగుగోడలకుండే పొరలి ఉంటాయా? ఎగ్జాక్ట్లీ. మ్యూకోసా, సబ్ మ్యూకోసా, మస్క్యులారిస్ ఆ 3 పొరలు అచ్చం అలాగే ఉంటాయి. ఓకే. అయితే ఆ చిన్న ముక్క అలాగే ఉంటే నష్టమేంటి? అదక్కడే పడి ఉండొచ్చు కదా? ఇక్కడే ప్రకృతి ఒక విచిత్రమైన పొరపాటు చేస్తుంది. ఆ మిగిలిపోయిన పైప్ ముక్కలో పేగు కణాలే కాకుండా వేరే కణాలుంటాయి. ముఖ్యంగా కడుపులో ఉండి యాసిడ్ను ఉత్పత్తి చేయాల్సిన కణాలు ఇక్కడుంటాయి. దీనిని ఎక్టోపిక్ గ్యాస్ట్రిక్ మ్యూకోసా అంటారు. వెయిట్, కడుపులో ఉండాల్సిన యాసిడ్ ప్రొడ్యూసింగ్ సెల్స్ చిన్న పేగుకి అతుక్కునున్న ఒక ముక్కలో ఉంటే ఆ యాసిడ్ వల్ల పేగుగోడలు కాలిపోవా? అవును, పేగు గోడలకు యాసిడ్ను తట్టుకునే శక్తి ఉండదు. ఆ యాసిడ్ వల్ల అక్కడ పుండ్లు పడి పిల్లల్లో ఎలాంటి నొప్పి లేకుండానే మలంలో రక్తం పడుతుంది. ఇది ఎక్కడుందో కనుక్కోడానికి టెక్నీషియం పర్టెక్నిటేట్ అనే ఒక న్యూక్లియర్ స్కాన్ వాడతారు. ఓహో, ఆ స్కాన్ ద్వారా పసిగడతారన్నమాట. రైట్. అంతేకాదు, ఈ మెకల్ డైవర్టిక్యులం ఒక లీడ్ పాయింట్గా మారి పేగు తనలో తాను ఒక టెలిస్కోప్లాగా ముడుచుకుపోయేలా చేస్తుంది. దీనినే ఇంటర్సెసెప్షన్ అంటారు. మై గాడ్! భౌతికంగా పైపులు ఎలా అడ్డుపడతాయో చూశాము. ఇప్పుడు ఒక ఛాలెంజింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. హిర్షస్ప్రంగ్ వ్యాధి. ఈ వ్యాధి గురించి నేను చదివినప్పుడు ఒక్క క్షణం నాకు అసలు అర్థం కాలేదు. అవునా? ఏంటి ఆ డౌట్? ఇక్కడ దారిలో ఎలాంటి అడ్డంకీ లేదు కదా. రీకనలైజేషన్ అయింది, మెలికలు పడలేదు, దారి క్లియర్గానే ఉంది. మరి మలం ఎందుకు బయటకు రాదు? దీనికి నరాలతో పనేంటి? ఇదొక లాజికల్ క్వశ్చన్. మన పేగులు కేవలం ఒక ఖాళీ పైప్లాగా పనిచేయవు. ఆహారాన్ని లేదా మలాన్ని ముందుకు నెట్టడానికి పేగులు లయబద్ధంగా సంకోచించి వ్యాకోచించాలి. దీనినే పెరిస్టాలిసిస్ అంటారు. ఈ రిలాక్సేషన్ జరగాలంటే ఖచ్చితంగా నరాల సిగ్నల్స్ కావాలి. అంటే వైరింగ్ లాగా అన్మాట. అవును. పిండం ఎదుగుతున్నప్పుడు న్యూరల్ క్రెస్ సెల్స్ అనే కణాలు పైనుండి కిందికి ప్రయాణించి పేగుల చివరి భాగమైన రెక్టోసిగ్మాయిడ్ ప్రాంతానికి చేరుకోవాలి. కానీ ఈ వ్యాధిలో ఆ కణాలక్కడికి వెళ్ళవు. అంటే అక్కడ మైజ్నర్ మరియు ఔర్బ్యాక్ అనే నరాల వలయాలు అసలు ఏర్పడవు. ఓహో, అంటే వైరింగ్ లేని ఒక మోటార్లాగా అన్మాట. సిగ్నల్ రాదు కాబట్టి ఆ పేగుభాగం గట్టిగా పట్టి ఉంచుతుంది, రిలాక్స్ అవ్వదు. అందుకే మలం అక్కడే ఆగిపోతుంది. కరెక్ట్. రిలాక్స్ అవ్వదు కాబట్టి శిశువు పుట్టిన తర్వాత మొదటి మలం బయటకు రాదు. డాక్టర్ ఎగ్జామినేషన్ కోసం వేలు పెట్టినప్పుడు అప్పటి వరకు ఆ ఇరుకైన దారికి పైన ఆగిపోయిన గ్యాస్ మరియు మలం ఒక్కసారిగా అత్యంత ఫోర్స్గా బయటకొస్తాయి. బయాప్సీ తీసి చూస్తే నరాలు లేవని నిర్ధారిస్తారు. అదొక క్లాసిక్ కమ్యూనికేషన్ ఎర్రర్. నరాలు లేకపోతే ఎలాగో తెలుసుకున్నాం. మరి పేగుగోడలే బలహీనంగా ఉంటే? ముఖ్యంగా నెక్రోటైజింగ్ ఎంటెరోకొలైటిస్ అనే కండిషన్ నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో వస్తోందట కదా? అవునండి. ఇది నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో వాళ్లకి పాలు పట్టడం మొదలుపెట్టాక వచ్చే తీవ్రమైన ఎమర్జెన్సీ. వాళ్ల పేగులు ఇంకా పూర్తిగా పరిపక్వత చెందకపోవడం వల్ల ఆ ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుంది. పాలు ఇవ్వగానే అక్కడ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయి పేగుగోడలపై దాడి చేస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ ఆగిపోతుందా? అవును. రక్త ప్రసరణ తగ్గిపోయి పేగుగోడల కణాలు చనిపోతాయి. ఎక్స్రే తీసి చూస్తే పేగుగోడల్లో గాలి కనిపిస్తుంది. దీనిని న్యూమటోసిస్ ఇంటెస్టినాలిస్ అంటారు. కణాలు చనిపోయి గోడలు ఛిద్రమైనప్పుడు బ్యాక్టీరియా ఆ గోడల పొరల్లోకి గ్యాస్ను రిలీజ్ చేస్తాయి. మనమిప్పటివరకు భౌతికంగా పైపుల నిర్మాణం, వాటిలో వైరింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ పైపుల లోపల ప్రవహించే కార్గో లేదా రసాయనాల గురించి మాట్లాడదాం. పైపులు పర్ఫెక్ట్గా ఉన్నా లోపల తిరిగే పదార్థాలు తప్పుగా ఉంటే ఏమవుతుంది? ఉదాహరణకు ఎబిటాలిపోప్రోటీనీమియా. ఈ కాన్సెప్ట్ ఏంటి? మనం తిన్న ఆహారంలోని కొవ్వులు నేరుగా రక్తంలోకి వెళ్ళలేవు. వాటిని తీసుకెళ్లడానికి ఒక వాహక ప్రోటీన్ కావాలి. అదే అపోలిపోప్రోటీన్ బి. ఈ కైలోమైక్రాన్స్ అనేవి చిన్న కార్గో షిప్స్ లాంటివే ఊహించుకోండి. కొవ్వును ప్యాక్ చేసి రక్తంలోకి తీసుకెళ్తాయి. ఓకే. కానీ ఎబిటాలిపోప్రోటీనీమియా అనే జన్యుపరమైన లోపం ఉన్నవారిలో ఈ కార్గో షిప్స్ తయారవ్వు. అంటే కైలోమైక్రాన్స్, విఎల్డిఎల్ అనేవి అసలు ఉండవు. అంటే మనం తిన్న కొవ్వంతా బార్డర్లో ఆగిపోయిన గూడ్స్ లాగా పేగుల్లోనే ఉండిపోతుందా? సరిగ్గా అదే జరుగుతుంది. ఆ కొవ్వంతా ఎక్కడికి వెళ్లలేక పేగు కణాల్లోనే పేరుకుపోతుంది.
బయాప్సీలో ఈ కణాలను చూస్తే లోపలంతా కొవ్వు నిండిపోయి ఫోమీగా అంటే నురగలాగా కనిపిస్తాయి. దీనివల్ల వాళ్లకు పోషకాలందక నాడీ వ్యవస్థ సమస్యలొస్తాయి. ఇప్పుడు నాకు సిస్టిక్ ఫైబ్రోసిస్ గుర్తొస్తోంది. ఇది కూడా ఒక రకమైన రవాణా సమస్య కదా. ఒక సన్నటి పైపులో నీళ్లకు బదులు మందపాటి బురదను పంపితే ఎలా బ్లాక్ అవుతుందో, ఆ బురద ఎనాలజీకి నేనింకో ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అసలు ఆ బురద ఎందుకు తయారైంది? చాలా మంచి పాయింట్. సిస్టిక్ ఫైబ్రోసిస్లో సిఎఫ్టిఆర్ జన్యులో మ్యూటేషన్ జరుగుతుంది. మన కణాల గోడలపై క్లోరైడ్ ఛానల్స్ అని ఉంటాయి. ఇవి ఒక రకంగా వాటర్ స్ప్రింక్లర్స్ అన్నమాట. ఇవి బయటకు నీటిని పంపిస్తూ స్రావాలను పల్చగా ఉంచుతాయి. ఓహో, ఆ వాటర్ స్ప్రింక్లర్స్ పాడైపోతే ఆ స్రావాలన్నీ ఎండిపోయి జిగటగా మందపాటి బురదలాగా మారిపోతాయి. ముఖ్యంగా క్లోమంలోని గొట్టాల్లో ఈ మందపాటి స్రావాలు అడ్డంకులు సృష్టించి ఫైబ్రోసిస్కు దారితీస్తాయి. క్లోమం నుండి మనకు ఎంజైమ్స్ రాకపోతే అసలు జీర్ణక్రియ ఎలా జరుగుతుంది? ఆ కొవ్వు అంతా జీర్ణం కాకుండా మలంతో పాటు బయటకు వెళ్ళిపోతుంది కదా. అవును, దానినే స్టియాటోరియా అంటారు. దీనివల్ల పిల్లల ఎదుగుదల ఆగిపోతుంది. దానికి తోడు ఊపిరితిత్తుల్లో కూడా ఈ జిగట కఫం చేరిపోయి సూడోమోనాస్ ఎరిజినోసా లాంటి బ్యాక్టీరియాకు ఇదొక మంచి ఆవాసంగా మారుతుంది. పదే పదే ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు? అదృష్టవశాత్తు ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ సప్లిమెంటేషన్ ద్వారా ఈ జీర్ణ సమస్యను కొంత మేరకు సరిచేయవచ్చు. ఇదొక కెమికల్ బ్లాకేజ్ అన్నమాట. సరే, ఇప్పుడు పిల్లల్లో చాలా కామన్గా కనిపించే నియోనాటల్ జాండిస్ గురించి విడమర్చి చూద్దాం. దీనికి బిలియరీ అట్రేసియాకి తేడా ఏమిటి? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చాలా కీలకం. నియోనాటల్ జాండిస్లో పుట్టిన పిల్లల్లో ఎర్ర రక్త కణాలు వేగంగా విచ్ఛిన్నమవడం వల్ల అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ పెరిగిపోతుంది. ఈ బిలిరుబిన్ అంటే ఒక రకమైన టాక్సిక్ వ్యర్థం. ఇది ఇంకా లివర్లో ప్రాసెస్ కాలేదు. ఓకే. ఇది నేరుగా మెదడులోనికి చొచ్చుకుపోయి బేసల్ గ్యాంగ్లియా భాగాల్లోకి ఏరుకుపోతుంది. దీన్ని కెర్నిక్టెరస్ అంటారు. సరైన చికిత్స చెయ్యకపోతే అసంకల్పితంగా కదలికలు రావడం అంటే కొరియా, డిస్టోనియా లాంటి లోపాలు వస్తాయి. ఇది నేరుగా బ్రెయిన్కి సంబంధించిన డ్యామేజ్. అంటే ఇక్కడ లివర్తో సమస్య లేదు, కానీ వ్యర్థం ఎక్కువైపోయింది. మరి బిలియరీ అట్రేషియా అంటే? బిలియరీ అట్రేషియాలో కాలేయం ఆ వ్యర్థాన్ని బాగానే ప్రాసెస్ చేస్తుంది. దానిని కాంజుగేటెడ్ బిలిరుబిన్ అంటారు. కాని పుట్టిన మొదటి 2 నెలల్లో కాలేయం బయట ఉండే ఆ బైల్ డక్ట్స్ పూర్తిగా మూసుకుపోతాయి. దారి లేదు. సో ఆ కాంజుగేటెడ్ బిలిరుబిన్ బయటకు రాలేదు. అంటే ప్రాసెస్ అయిన బైల్ పేగుల్లోకి వెళ్లదు కాబట్టి వాళ్ల మలానికి ఆ బ్రౌన్ కలర్ రాదనమాట. అందుకే వాళ్ల మలం రంగు లేకుండా తెల్లగా వస్తుందనమాట. ఖచ్చితంగా. బాయిల్ రంగు లేకపోవడం వల్లే ఆ మార్పు. ఈ పరిస్థితిలో లివర్ బయాప్సీ చేస్తే కాలేయం లోపల బయటకు వెళ్లలేని ఆ బైల్ డక్ట్స్ ఉబ్బిపోవడం, ఫైబ్రోసిస్ లాంటి మార్పులు కనిపిస్తాయి. ఒకటి ప్రాసెస్ కాని బిలిరుబిన్, మరొకటి ప్రాసెస్ అయి బయటకు రాలేని బిలిరుబిన్. ఈ ప్రాసెస్ అయి బయటకు రాలేని పరిస్థితి అనగానే నాకు డ్యూబిన్ జాన్సన్ సిండ్రోమ్ గుర్తొస్తోంది. మన ప్రోగ్రాం మొదట్లో కాలేయం నల్లగా మారిపోతుందన్నాం కదా, అది ఇదేనా? అవును, ఇదొక ఫ్యాసినేటింగ్ ఎనామలీ. డ్యూబిన్ జాన్సన్ అనేది అపాయకరం కాని జన్యుపరమైన లోపం. ఇందులో ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్ లోపం వల్ల బిలిరుబిన్, గ్లూకరోనైడ్స్ బయటకు వెళ్లలేవు. కాని ఇక్కడ విచిత్రమేమిటంటే ఎపినెఫ్రిన్ మెటబొలైట్స్ అనేవి కాలే కణాలలోని లైజోజోమ్స్లో చేరిపోతాయి. ఓ, దానివల్లే ఆ నలుపునంగొస్తుందా? అవును, ఆ పిగ్మెంట్స్ వల్ల కాలేయం చూడటానికి డార్క్ బ్లాక్ కలర్లోకి మారుతుంది. ఇది వినడానికి భయంగా ఉన్నా రోగికి దీనివల్ల పెద్ద ప్రమాదమేమీ ఉండదు. వావ్, బ్లాక్ లివర్! ప్రకృతి చేసే విచిత్రాలివి. సరే, ఇప్పుడు వరకు పుట్టుకతో వచ్చే సమస్యల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వయసు పెరిగాక వచ్చే పిత్తాశయ రాళ్లు అంటే గాల్ స్టోన్స్ మరియు వాటి పర్యవసానాల వైపు వద్దాం. గాల్ బ్లాడర్ అనేది ఒక స్టోరేజ్ ట్యాంక్ లాంటిది. రైట్. రాళ్లు అనగానే నాకు గుర్తొచ్చేది, ఒక గ్లాసు నీళ్లలో ఎక్కువ చక్కెర వేస్తే ఒక దశ తర్వాత అది కరిగిపోకుండా అడుగున స్ఫటికాలుగా ఎలా మారుతుందో, బైల్లో కొలెస్ట్రాల్ ఎక్కువైతే అలాగే రాళ్లు తయారవుతాయా? మీరు చెప్పిన చక్కెర అనాలజీ పర్ఫెక్ట్ అండి. దీనినే సూపర్సాచ్యురేషన్ అంటారు. బైల్లో కొలెస్ట్రాల్, మ్యూసిన్, కాల్షియం సాల్ట్స్ కలిసిపోయి ఈ తెలుపు లేదా పసుపు రంగు కొలెస్ట్రాల్ రాళ్లు ఏర్పడతాయి. కాలేయం కొలెస్ట్రాల్ను ఎక్కువగా తయారు చేయడం లేదా గాల్ బ్లాడర్ కదలికలు తగ్గడం వల్ల ఇవి వస్తాయి. ఇవి కాకుండా నల్లటి రాళ్లు కూడా ఉంటాయట కదా, అవి కూడా కొలెస్ట్రాల్ వల్లే వస్తాయా? లేదు,
ఈ బ్లాక్ పిగ్మెంట్ స్టోన్స్ కొలెస్ట్రాల్ వల్ల కాకుండా అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్ కాల్షియంతో కలిసి కాల్షియం బిలిరూబినేట్గా మారడం వల్ల వస్తాయి. ఇది ఎక్కువగా క్రానిక్ హిమోలిసిస్ ఉన్నవారిలో కనిపిస్తుంది, అంటే సికిల్ సెల్ ఎనీమియా లేదా బీటా థలాసిమియా లాంటి వ్యాధుల్లో. ఇక్కడ నేను అడగాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. మనం వాడే కొన్ని మందులే ఈ రాళ్లు ఏర్పడటానికి కారణం కావచ్చట కదా? అంటే మనకు కొలెస్ట్రాల్ తగ్గాలని వేసుకునే మందులే రాళ్లు ఏర్పడటానికి కారణమవుతున్నాయా? నిజమే, ఇదొక ఐరనీలాగా ఉంటుంది. డిస్లిపిడేమియా కోసం వాడే జెమ్ఫిబ్రోజిల్ లాంటి ఫైబ్రేట్స్ మందులు వాడితే అవి కొలెస్ట్రాల్ కరిగే గుణాన్ని తగ్గిస్తాయి, పైగా బైల్ యాసిడ్స్ ఉత్పత్తిని కూడా తగ్గిస్తాయి. దానివల్ల గాల్ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. సరే, ఒకసారి రాయి ఏర్పడితే అది చేసే విధ్వంసం ఎలా ఉంటుంది? కోలిసిస్టైటిస్ గురించి చెప్పండి. ఆ రాయి వెళ్లి అడ్డుపడగానే నొప్పి వచ్చేస్తుందా? అక్యూట్ క్యాల్క్యులస్ కోలిసిస్టైటిస్ అంటే గాల్ బ్లాడర్ నుండి బైల్ బయటకు వచ్చే సిస్టిక్ డక్ట్లో రాయి అడ్డం పడటం. అది కేవలం భౌతికమైన అడ్డంకి మాత్రమే కాదు. రాయి అడ్డుపడగానే బైల్లో ఉండే లైజోలెసిథిన్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయి గాల్ బ్లాడర్ మ్యూకోసా పొరను దెబ్బతీస్తాయి. ఓకే, ఆ తర్వాత వాపు వస్తుందా? అవును, ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అయ్యి వాపొస్తుంది. లోపల ప్రెషర్ పెరిగి రక్త ప్రసరణ ఆగిపోయి ఇస్కీమియా వస్తుంది. ఆ తర్వాతే బ్యాక్టీరియా చేరుతుంది. ఒక చిన్న రాయి ఒక పెద్ద అంతర్గత యుద్ధానికి దారితీస్తుందన్నమాట. మరికొందర్లో బిలియరీ కోలిక్ అని వస్తుంటుంది కదా, అది కంటిన్యూస్గా ఉండకుండా అలా వచ్చి పోతూ ఎందుకుంటుంది? మంచి ప్రశ్న. మనం బాగా కొవ్వున్న ఆహారం తిన్నప్పుడు మన పేగుల నుండి సీసీకే అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది గ్యాల్ బ్లాడర్ను ముడుచుకునేలా చేస్తుంది. ఆ సమయంలో ఈ రాళ్లు వెళ్లి దారిని తాత్కాలికంగా మూసేస్తాయి. దాంతో నొప్పి వస్తుంది. ఆహారం అరిగిపోయాక? అరిగిపోయి సీసీకే లెవెల్స్ తగ్గాక గ్యాల్ బ్లాడర్ మళ్లీ రిలాక్స్ అవుతుంది. ఆ రాయి వెనక్కి జారిపోతుంది. అప్పుడు నొప్పి తగ్గుతుంది. దీనిని ఎలా డయాగ్నోస్ చేస్తారు? ముందుగా అల్ట్రాసౌండ్ ద్వారా చూస్తారు. గ్యాల్ బ్లాడర్ గోడలు మందంగా ఉండటం గమనిస్తారు. ఒకవేళ అది ఖచ్చితంగా లేకపోతే హైడా స్కాన్ లాంటి న్యూక్లియర్ మెడిసిన్ స్కాన్ వాడి ఆ సిస్టిక్ డక్ట్ ఓపెన్ ఉందా లేదా అని నిర్ధారిస్తారు. రాళ్లుంటే ఇదంతా జరుగుతుంది, ఓకే. కానీ అసలు రాళ్లు లేకుండానే కూడా గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వస్తోందా? అవును, దానినే అక్యూట్ ఏ క్యాల్క్యులస్ కోలిసిస్టైటిస్ అంటారు. ఇది సాధారణంగా ఐసీయూలో ఉండే తీవ్ర అస్వస్థతతో ఉన్నవారిలో వస్తుంది. వీళ్లు ఆహారం తీసుకోరు కాబట్టి గాల్ బ్లాడర్ కదలిక లేకపోవడం మరియు లో బీపీ వల్ల రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఇది సంభవిస్తుంది. గాల్ స్టోన్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ గురించి మాట్లాడాలంటే పోర్స్లైన్ గాల్ బ్లాడర్ అనే పదం వినడానికి ఏదో అందమైన పింగాణీ పాత్రలాగా ఉంది, కానీ లోపల జరిగేది చాలా డేంజరస్ కదా? అవును, సంవత్సరాల తరబడి మంట ఉండటం వల్ల గాల్ బ్లాడర్ గోడల్లో కాల్షియం పేరుకుపోయి అది గట్టిగా పింగాణీలా మారుతుంది. ఇక్కడ అసలు భయమేమిటంటే ఇలా మారడం వల్ల గాల్ బ్లాడర్ అడీనోకార్సినోమా అనే క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓ, ఇంకో కాంప్లికేషన్ గాల్స్టోన్ ఇలియస్. ఇదైతే నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఒక రాయి గాల్ బ్లాడర్ని దాటి చిన్న పేగులోకి ఎలా వెళ్తుంది? ఇది వినడానికి ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉంటుంది. ఒక పెద్ద గాల్ స్టోన్ గాల్ బ్లాడర్ గోడలను కోసుకుంటూ పక్కనే ఉన్న చిన్న పేగుతో ఒక చిన్న రంధ్రం లేదా ఫిస్టులా ఏర్పాటు చేసుకుని నేరుగా పేగులోకి పడిపోతుంది. ఆ రాయి అలా ప్రయాణించి ఇలియం దగ్గర ఇరుక్కుపోయి అడ్డం పడుతుంది. దీన్నెలా పసిగడతారు? ఎక్స్రే తీస్తే పేగుళ్ల ఉండాల్సిన గాలి ఆ ఫిస్టులా ద్వారా వెనక్కి వెళ్లి బిలియరీ డ్రీలో అంటే కాలేయం పైపుల్లో కనిపిస్తుంది. పైపుల్లో గాలి కనిపించడమనేది ఒక క్లాసిక్ సైన్. నిజంగానే వండర్ఫుల్ డిటెక్టివ్ వర్క్. రాళ్ల గురించి ఇంకో ముఖ్యమైన కాంప్లికేషన్ అక్యూట్ కోలంజైటిస్ కదా? ఇది చాలా ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ అండి. రాళ్ళు లేదా క్యాన్సర్ వల్ల కామన్ బైల్ డక్ట్లో అడ్డంకి ఏర్పడినప్పుడు బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనిని గుర్తుపట్టడానికి చార్కోట్ ట్రయాడ్ చూస్తారు. చార్కోట్ ట్రయాడ్ అంటే? మతిస్థిమితం కోల్పోవడం జరుగుతుంది. దీనినే రేనాల్డ్ పెంటాడ్ అంటారు. ఇది తక్షణమే ట్రీట్ చేయాల్సిన మెడికల్ ఎమర్జెన్సీ. మై గాడ్, ఇవన్నీ భౌతికంగా అడ్డుపడటం లేదా మందులు, ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే సమస్యలు. మనం ఇందాక మన ప్రోగ్రాం స్టార్టింగ్లో ఒక మాట అనుకున్నాం. మన సొంత ఇమ్యూన్ సిస్టమే ఈ నాళాలను శత్రువులుగా భావించి దాడి చేసే విచిత్రమైన పరిస్థితి అని. ఆటో ఇమ్యూన్ వ్యాధుల గురించి వివరిస్తారా? ఖచ్చితంగా. ఇది ఇమ్యూన్ సిస్టమ్ చేసే ఒక పొరపాటు వల్ల శరీరం తనను తాను డ్యామేజ్ చేసుకునే ప్రక్రియ.
ఇందులో మనం ముఖ్యంగా 2 కండిషన్స్ చూడాలి. మొదటిది ప్రైమరీ బిలియరీ కొలాంజైటిస్. ఇది ఎక్కువగా మధ్య వయస్కులైన మహిళల్లో వస్తోంది. ఇక్కడ ఆటో ఇమ్యూన్ దాడి వల్ల లివర్ లోపల ఉండే చిన్న చిన్న బైల్ డాక్ట్స్ నాశనమవుతాయి. గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ వ్యాధిలో మొదటి లక్షణం నొప్పి కాదు, రాత్రిపూట విపరీతమైన దురద. దురదకి లివర్కి సంబంధమేంటి? ఆ బైల్ డక్ట్స్ మూసుకుపోవడం వల్ల బైల్ యాసిడ్స్ బయటకు వెళ్లలేక రక్తంలో కలిసి చర్మం కింద పేరుకుపోతాయి. దానివల్లే ఆ తీవ్రమైన దురద వస్తుంది. ఈ పేషెంట్స్ రక్త పరీక్షల్లో యాంటీ మైటోకాండ్రియల్ యాంటీబాడీస్ కనిపిస్తాయి. ఇదొక రకంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ తర్వాత వచ్చే గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ వ్యాధిని పోలి ఉంటుంది. అంటే ఇది లివర్ లోపలి పైపులపై దాడి అనమాట. మరి ప్రైమరీ స్క్లెరోసింగ్ కొలాంజైటిస్ సంగతేమిటి? ఇందులో తేడా ఏముంది? ఇందులో లివర్ లోపల మరియు బయట ఉన్న బైల్ డక్ట్స్ రెండూ దెబ్బతింటాయి. ఇన్ఫ్లమేషన్ వల్ల ఫైబ్రోసిస్ వచ్చి కణజాలం ముడతలుపడి ఆనియన్ స్కిన్ లైక్ ప్యాటర్న్ వస్తుంది. అంటే ఉల్లిపాయ పొరల్లాగా ఒకదానిపై ఒకటిగా మందంగా మారుతుంది. ఓకే, పైపుల ఆకారం మారుతుందా? అవును, పైపులు దెబ్బతిని పూసల దండలాగా మధ్య మధ్యలో కుచించుకుపోతాయి. ఇది సాధారణంగా అల్సరేటివ్ కొలైటిస్ ఉన్నవారిలో ఎక్కువగా చూస్తాము. ఈ వ్యాధులన్నింటి వల్ల వచ్చే కొలెస్టాసిస్ అంటే బైల్ ఆగిపోవడం వల్ల బాడీ మీద కామన్గా పడే ఇంపాక్ట్ ఏమైనా ఉందా? చాలా పెద్ద ఇంపాక్ట్ ఉందండి. మనం మొదట్లోనే చెప్పుకున్నట్లు బైల్ అనేది ఆహారంలోని కొవ్వులను అరిగించడానికి అత్యవసరం. ఏ కారణం చేత బైల్ ఆగిపోయినా మన పేగులు కొవ్వులను శోషించుకోలేవు. అంటే విటమిన్స్ కూడా అందవా? ఎగ్జాక్ట్లీ. కొవ్వులో కరిగే విటమిన్లు అంటే విటమిన్ ఏ, డి, ఈ, కే లోపం వస్తుంది. విటమిన్ డి లోపం వల్ల ఎముకల బలహీనత, విటమిన్ కే లోపం వల్ల రక్తస్రావం లాంటి ఎన్నో దారుణమైన పోషకాహార లోపాలు వస్తాయి. ఇది చూస్తుంటే ఒక చిన్న కనెక్షన్ తెగిపోతే మొత్తం ఇల్లు కుప్పకూలినట్లు ఒక చైన్ రియాక్షన్ లాగా అనిపిస్తోంది. ఈ చర్చ ద్వారా మన జీర్ణ వ్యవస్థ అనేది ఎంత అద్భుతమైన, ఎంత సున్నితమైన ఇంజనీరింగ్ మార్వెల్ అనేది స్పష్టంగా అర్థమవుతోంది. నిజమే. గర్భంలో నరాలు అల్లుకునే హీర్స్ప్రింగ్ పరిస్థితి దగ్గర్నుండి మాల్ రొటేషన్ వల్ల పేగులు తాడులా మెలికలు పడటం వరకు, అలాగే పెద్దయ్యాక గాల్ బ్లాడర్లో ఏర్పడే కొలెస్ట్రాల్ల రాళ్ల దగ్గర్నుండి మన ఇమ్యూన్ సిస్టమ్ మనపైనే దాడి చేసే ఆటో ఇమ్యూన్ కొలాంజైటిస్ వరకు ప్రతి చిన్న ఎంజైమ్, ప్రతి చిన్న రసాయనం, ప్రతి పైపు ఎంత కీలకమో మనం ఈరోజు సమీక్షించాము. అవును, ఈ మెడికల్ సైన్స్ వెనుక ఉన్న ఎందుకు మరియు ఎలా అనే విషయాలను కనెక్ట్ చేసుకున్నప్పుడే మన శరీరంలో జరిగే వింతలు మనకర్థమవుతాయి. ఏ వ్యాధి ఊరికే రాదు. ప్రతిదాని వెనుక ఒక స్పష్టమైన కెమికల్ లేదా మెకానికల్ వైఫల్యం ఉందని ఈ విశ్లేషణ ద్వారా గ్రహించాము. అయితే వినేవారి కోసం నేను చివరగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న వదిలిపెట్టాలనుకుంటున్నాను. ఒక క్షణం ఆలోచించండి. ఈ పుట్టుకతో వచ్చే లోపాలను, ఆటోఇమ్యూన్ దాడులను మనమిప్పుడు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నాము కదా. భవిష్యత్తులో ఈ నాళాల నెట్వర్క్ను, అంటే ఈ పాడైపోయిన బైల్ డక్ట్స్ లేదా అసలు నరాలు లేని ఆ హిర్స్ప్రంగ్ పేగులను స్టెమ్ సెల్స్ లేదా 3D బయోప్రింటింగ్ సాంకేతికతను వాడి పూర్తిగా మనకు కావలసినట్లుగా ల్యాబ్లోనే రీఇంజనీరింగ్ చేసే రోజు వస్తుందా? మన జీర్ణ వ్యవస్థను కూడా పాత పైపులు పీకేసి కొత్తవి వేసినట్లు ప్లగ్ ఇన్ ప్లేలాగా మార్చే భవిష్యత్తు ఎంతో దూరంలో లేదేమో కదా. ఈ సరికొత్త ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.